హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ నూడిల్స్ అనమాట. ఎగ్ నూడిల్స్ కోసం మనం స్టవ్ పై బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను నూనె వేసుకోవాలి. ఆ తర్వాత మరగడానికి నీళ్లు మరగడానికి వచ్చిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకోవాలి. నేను చైనీస్ నూడిల్స్ అయితే వాడకండి, నేను వాడడం లేదు. నేనైతే డీమార్ట్ నుంచి అయితే నూడిల్స్ తీసుకొని వచ్చానండి. ఆ నూడిల్స్ ఉడికించుకుంటున్నాను. ఉడికించిన తర్వాత స్ట్రైనర్లో పోసేసి దాంట్లోని కొంచెం అంతా చల్లనీళ్ళు పోసుకుంటే అవి కొంచెం విడివిడిగా అవుతాయన్నమాట. ఆ తర్వాత అదే బాండి పెట్టేసి దాంట్లో నూనె వేసుకొని 2 ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నాను నేను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్తంత పెద్ద ముక్కలుగా ఉంచుకునేట్టుగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, అలా అడగంటిపోతుంటుంది. దాన్ని అంతా ఒక పక్కకు అనేసి ఫస్ట్ క్యారెట్ అయితే వేసుకుందాము. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకొని ఆ తర్వాత క్యారెట్ అయితే వేసుకుందాము. క్యారెట్ ఎందుకంటే అది కాస్తంత లేట్గా ఉడుకుతుంది కదా, అందుకని క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఇవి కూడా కాస్తంత వేగాలన్నమాట. అన్నీ మనం నూడిల్స్లోకి చేసుకున్నప్పుడు అన్నీ పొడవుగానే కట్ చేసుకోవాలి. కానీ మా అమ్మాయి ఏం చేసిందంటే క్యాప్సికమ్ మాత్రం చిన్న ముక్కలుగా తరిగిందనమాట. పొడవు ముక్కలుగా తరగడానికి ఆమె గుర్తులేదు. మీరైతే క్యాప్సికమ్ను పొడుగు ముక్కలుగా తరుక్కోండి, బాగుంటుంది. మనకు నూడిల్స్ పొడవుగా ఉంటాయి కదా, అవి కూడా పొడవుగా ఉంటే బాగుంటాయి అన్నమాట. అది చూస్తున్నారు కదండి, నేనైతే ఇలా తరుక్కున్నాను. అలా తరుక్కోకండి, పొడవుగా తరుక్కోండి. అవి క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత ఇంకా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మనం మిగతా అన్నీ యాడ్ చేసుకుందాం. ఇదైతే సోయా సాస్ అయితే 1 స్పూన్ వేయండి సరిపోతుంది. నేనైతే స్పూన్తో కొలిచి వేయకుండా అందాదగా వేస్తున్నాను. 1 స్పూన్ కంటే ఇంకా నేను తక్కువే వేసానండి, ఎక్కువగా వేసుకోవద్దు సోయా సాస్ అయితే. ఆ తర్వాత అయితే రెడ్ చిల్లీ పేస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. వెనిగర్ అయితే 1/2 స్పూనే వేసాను నేను. చాలా తక్కువ వేసుకుంటే, ఇంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. అది మొత్తం ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే నూడిల్స్ అయితే వేసుకోవాలి. నూడిల్స్ అన్నీ చల్లారిపోయి ఉన్నాయండి, మనం ముట్టుకొని అటు ఇటు కలిచొచ్చు. చూస్తున్నారు కదండి, అంత పొడి పొడిగా ఉండాలి నూడిల్స్ అంటే, ముద్దగా ఉండకూడదు. అవి ఎంత ఉడికించాలో ఒక 80% ఉడికించండి సరిపోతుంది, అంతకంటే 100% అయితే ఉడికించకండి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చు, మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర నూడిల్స్ మసాలా లేదు, అయిపోయింది. నేనైతే మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను. ఆ తర్వాత అయితే 1 స్పూన్ కారం అయితే వేసాను, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ముందుగా మనం నూడిల్స్లలో కూడా సాల్ట్ వేసాం కదండి, దాన్ని చూసి ఇప్పుడు వేసుకోండి సాల్ట్. అదంతా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇది కలవడమే కొంచెం కష్టమైపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఎగ్ నూడిల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి. వాళ్ళకైతే ఇక వడ్డించేయడమే. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందనేది. అందరికీ తెలుసు, కానీ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బయట తెచ్చుకునే బదులు, ఎప్పుడు బయట తెప్పించుకుంటారండి పిల్లలు. బయట తెప్పించుకునే బదులు మనమే చేసి పెడితే ఫుడ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది కదా. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.